స్త్రీ జీవితంలో సమాధానము, శాంతి ప్రతి ఒక్కటి కూడా నీకు లభిస్తుంది. ఇక్కడ నింఫ కొలసి 3వ అధ్యాయం 15వ వచనంలో కొలసి 3:15 ఇక్కడ అదే కింది వచనంలో నింప అని ఒక స్త్రీ గురించి ఉంటుంది. అయితే తాను సువార్త ప్రకటించడానికి తన యొక్క ఇల్లుని మందిరంగా మార్చబడింది. తన యొక్క ఇల్లుని మందిరంగా అంటే సంఘంను ఏర్పరిచి సువార్తను ప్రకటించింది. తన ఇంటిలో ఉన్న వారందరికీ కూడా తన ఇంటిని ఒక చర్చికి డొనేషన్గా ఇచ్చేస్తుందన్నమాట. అక్కడ సువార్తను ప్రకటించి ఆమె అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ఆ ఇంటిని తను తీసుకోకుండా క్రీస్తు సంఘముకు ఆ ఇంటిని ఆమె మందిరముగా మార్చి ఆమె యొక్క గొప్ప స్త్రీగా అక్కడ నిలబడుతుంది. అయితే ఇక్కడ సువార్తల పాఠంలో చూసినట్టయితే యేసు శిష్యత్వంలో స్త్రీల యొక్క పాత్రను మనం చూసి ఉంటాము. యేసుతో 12 మంది శిష్యులు కాక స్త్రీలు కూడా పరిచర్య చేస్తారు. అక్కడ లూకా సువార్త 8వ అధ్యాయము 1-3 వచనంలో చదివారు కదా. దాంట్లో యోహాను మరియు 2వ వచనం చదవండి. మగ్దలేని మరియయు మరియు యోహన్నాయు కూడా దేవుని యొక్క సువార్త ప్రకటించుట్ల పాల్గొంది ఉన్నారు. శిష్యులతో కాక శిష్యులతో కూడా వీరు ఇద్దరు కూడా స్త్రీలు కూడా పరిచర్య చేసినట్టు మనము చూస్తుంటాం. అయితే ప్రపంచంలో స్త్రీలు అన్ని వర్గాలలో ముందున్నారు కాబట్టి ఫస్ట్ మన ప్రపంచంలో మొట్టమొదటి డాక్టర్ ఎవరో తెలుసా? ఫస్ట్ డాక్టర్ స్త్రీ, ఆమె ఆనంది జోషి. 1817వ సంవత్సరంలో మొట్టమొదటి డాక్టర్ ఆమె కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంది, ఎన్నో కష్టాలని ఎదుర్కొంది. ఆమెని ఒక చిన్న చూపు చూసిండ్రు ఇంటివారు, బయటవారు. స్త్రీకి చదువు అవసరం లేదు అన్నట్టుగా ఆమెని ఎంతో ఇబ్బందులు పెట్టారు. కానీ ఆమె ఏవి కూడా పట్టించుకోకుండా ఆమె కావాల్సిన గోల్ ఏంది అనేది ఆమె తెలుసుకొని ఆమె మొత్తము నేను ఇది డాక్టర్ అవ్వాలి అని ఆమె ఏం పెట్టుకొని అది అయ్యి చూపించింది. అయితే ఇక్కడ కొంతమంది స్త్రీల గురించి నేను చెప్పి ముగిస్తాను. పాత నిబంధనలో శారా నుండి మనం తెలుసుకోవాల్సింది, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. హన్నా, దేవుడు నీ ప్రార్థనలను ఆలకిస్తాడు. ఎవరి ప్రార్థనలు ఆలకిస్తాడు కదా? హన్నా ప్రార్థన ఆలకిస్తున్నాడంటే మన యొక్క ప్రార్థనలు కూడా దేవుడు ఆలకిస్తాడు. ఇక్కడ ఎస్తేరును కూడా చూస్తాము. ఎస్తేరు గొప్ప రాణి కదా. ఎస్తేరు గొప్ప రాణి. దేవుని యందు నమ్మిక ఉంచుము, అప్పుడు ఆయన నిన్ను ఒక ఉన్నతమైన స్థితికి ఉంచి ఆయన నిన్ను ఎంతగానో హెచ్చిస్తాడు. ఎలిజబెతు, కొత్త నిబంధనలో ఎలిజబెతు, ఆమెకు వృద్ధాప్యంలో కూడా గర్భము వస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఆలస్యం అయినా కూడా దేవుడు మన పట్ల ఒక ప్రణాళికను, ఒక ఉద్దేశంను, ఒక ప్రణాళికను ఏర్పరుస్తుండు అని ఓపికతో మనము చూడాలి.
మనం ఏమనుకుంటాము, దేవుడు ఏదైనా మనము అడిగింది ఇవ్వకపోతే, నేను ఎన్నిసార్లు దేవుని అడిగినా కూడా అది ఇవ్వట్లేదు, అది ఇవ్వట్లేదు, నేను ఎందుకు ప్రార్థన చేయాలి కదా, ఎందుకు దేవుణ్ణి ప్రార్థించాలి, నా పట్ల దేవుడు ఏం చేస్తున్నాడు, నేను ఇంత కుంగి కృషిస్తుంటే కూడా దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు. ఎప్పుడైనా ఆ టైంలో గట్టిగా ప్రార్థన చేశారా మీరు? దేవుణ్ణి గట్టిగా అడిగినరా, దేవా నాకు ఇది ఇప్పుడు కావాలి, మోకాలుండి కన్నీటితో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. నువ్వు ఎప్పుడైతే కన్నీటితో ప్రార్థన చేస్తే ఆ దేవుడు ప్రతి ఒక్కటి కూడా నీకు అనుగ్రహిస్తాడు. అయితే ఇక్కడ దోర్కా గురించి చూసినట్టయితే ఆమె ఇతరులకు చాలా సహాయం చేస్తుంది. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఇతరులకు మేలు చేసినప్పుడు దేవుడు మనని ఎప్పుడూ మర్చిపోలేడు. ఎప్పుడైతే మనం ఇతరులకు మేలు చేస్తామో అప్పుడే తిరిగి ఆ మేలుని పొందుతాము. తిరిగి దేవుడు మనకి ఎటువంటి రూపంలో ఆ మేలును మనకు ఇస్తాడంట. మనము పక్కవారికి కూడా హెల్ప్ అనేది చేయము. ఆమెకు నాకు పడదు, నేను ఎందుకు మాట్లాడాలి, నేను ఎందుకు చేయాలి, ఇవన్నీ చాలా అంటే స్త్రీకి ఉండే లక్షణాలు కొన్ని. ఆమె నాతో మాట్లాడట్లేదు, నేను ఎందుకు మాట్లాడాలి, నేను ఎందుకు వెళ్ళాలి, కొన్నిసార్లు అదేమంటారు ఈగో, అవన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి. అవన్నిటిని పక్కన పెట్టాలి. అవన్నీ పక్కన పెట్టినప్పుడే స్త్రీ యొక్క